కేటీఆర్, హరీష్, కవిత నలుగురు ఇదే తెలంగాణ భవన్లో వచ్చి కేసీఆర్ బతికున్నంత వరకు కేసీఆరే సీఎం ఉంటారు, మేము పనిచేస్తాము అని మాకు ఎలాంటి ఆధిపత్య పూర్ లేదు. ఆయన మాకు పదవులు ఇచ్చినా, పార్టీ పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా మేము కలిసి కట్టు ఉండి పార్టీ కోసం పనిచేస్తాము అని వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. వాళ్ళు ఇవ్వలేరు. ఎవరికి వాళ్ళు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరికి టీమును వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఏ రకంగా అయినా నేను కావాలా సీఎం అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అందులో అందరికంటే ఎక్కువ కవిత ఇంకా నేను జైలుకి పోయి వచ్చినా, నేను ఒకదాన్ని ఎందుకు జైలు పోయి వచ్చినా అన్న దాంట్లో ఇంకా ఆ కోపం, ఆవేదన, బాధ, కసిలో ఇంకా ఏదైనా కానీ ఏమైనా కానీ నేనే మిగతా వాళ్ళకంటే ముందు నేను అవ్వాలి అనే దాంట్లో ఏదైనా చేయడానికి కవిత ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు 5 పేజీలు లేక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా అస్త్రం అనుకోవచ్చా? చేస్తుంది. అట్లా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. రాజీనామా చేసి నేను పార్టీ పెట్టుకుంటా అని చెప్పే అవకాశం ఉంది కదా. డెఫినెట్గా ఏదైనా చేయగలుగుతుందని నేను చెప్పిన మీకు. ఓకే, సో దానిలో రాజీనామా కావచ్చు, ఇంకా చాలా విషయాలు కూడా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మే డే రోజే 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఏంది, ఎకరం ఉన్నోళ్ళకు 10,000 వచ్చినాయి, 10 ఎకరాలు ఉన్నోళ్ళకు 1,00,000 వచ్చింది, రైతు బంధు అని. అది ఇప్పుడు అధికారం ప్రభుత్వం లేనప్పుడు, నువ్వు అనుకున్నది కానప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలే? పోనీ ఫస్ట్ టర్మ్ వాళ్ళ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు చేస్తారేమో అనుకోని మాట్లాడలే కావచ్చు. కానీ సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టర్మ్ లో చెప్పిందే ఫుల్ఫిల్ కానప్పుడు అప్పుడు మాట్లాడితే ప్రజలందరూ నమ్మేవాళ్ళు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడడంలో ఆంతర్యం ఏముంది అంటే, ఇది నేను ఏదైనా మాట్లాడతా, ఏదైనా చేస్తా, మీకు కాషన్ ఇది జస్ట్ ఇది ఒకటే స్టేట్మెంట్ నేను ఇస్తున్నా అనుకోవద్దు. నేను గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రజలకు మీరు ఎట్లాగో చెప్పుకోరు, కానీ నేనన్నా చెప్పుకుంటా, ఈ రకంగానన్నా కొంచెం ప్రజలకు దగ్గరైతా అనే ధోరణిలో 2 రకాలుగా ఇటు ప్రజలకు చెప్పినట్టు అవుతుంది, అటు వీళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది అనే దాంట్లో 2-3 స్టేట్మెంట్లు ఇస్తుంది. అయితే ఇప్పుడు మీరు మేడే రోజున మాట్లాడిన మాటలు చాలా సామాజిక అంతరాలు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ, దానిలో ముఖ్యంగా రైతు బంధు గురించి మాట్లాడింది. రైతు బంధు అనేది కేసీఆర్ యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుందంటే అందులో కొంతమేర కేసీఆర్ ఆలోచన అనుకోవచ్చు. సో అలాంటి రైతు బంధు పైనే పరోక్షంగా విమర్శలు చేస్తుందంటే, రేపటి రోజున కేసీఆర్ను ఎదిరించడానికి కవిత ధైర్యం చేసే కూడా అవకాశం కూడా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు మీకు అదే చెప్పిన సీను, మేడే రోజు రైతు బంధు మీదనే మాట్లాడిందని అదే విషయం చెప్పిన. రైతు బంధు ఒక్కటే కాదు, పార్టీల కానీ ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో కానీ జరిగినాయి. నేను అనుకున్నది ఇస్తే ఏం మాట్లాడకుండా ఉంటా, నేను అనుకున్నది మీరు ఇవ్వకుంటే డెఫినెట్గా నేను అన్నీ మాట్లాడతా. నేను ఒక్కదాన్నే ఎందుకు జైలుకి పోవాలి? ఆ జైలుకి పోయిన కసి బాగా కవితలో ఉంది కాబట్టి ఏదైతే అది అయింది, ఇంతకంటే ఎక్కువ ఏముంటది, జైలుకి పోయి వచ్చిన దానికంటే ఇంతకంటే ఎక్కువ ఏముంటది అనే దాంట్లో కవిత ఆ రకంగా ఆలోచించుకుంటుంది, ఆ రకంగా పని చేసుకుంటుంది. ఇప్పుడు నిన్న మొన్న కూడా అదేదో కొత్త కమిటీ కూడా వేసుకుంది కదా, దీని అన్ని బట్టి కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఎవరి మీదైనా కూడా ఇప్పుడు కవిత దేనికంటే దానికి డి అంటే డి అనే రకంగా ఆమె రెడీ చేసుకుంటుంది. రీసెంట్గా కవిత గారు రామప్ప ఆ ఏరియా సైడ్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఎవరైతే కంటెస్టెంట్ వెళ్ళిన రోజే తను కూడా అక్కడ ఒక జాతరకు సంబంధించి విజిట్ కోసమే వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదో గందరగోళం జరిగింది అనేటువంటి ఒక సమాచారం వస్తుంది. దాని గురించి మీకు ఐడియా ఉందా? ఉంది సీను. ఈ ప్రపంచ సుందరి మనలో వెళ్ళిన రోజే కవిత వాళ్ళ అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంది. ములుగు దగ్గర ఏదో విలేజ్ ఉంది, ఆ విలేజ్ కు వెళ్ళిందంట. జాతర జరుగుతుందని ఊరికి ఏదో వెంకటాపురం ఏదో సంథింగ్ అన్నారా, ఆ ఊరికి వెళ్ళిందట. జాతరకు వెళ్ళిన వాళ్ళు ఆ జాతరకు వెళ్ళి జాతరలాగా చేసుకుంటారు, కానీ అక్కడ అదొక రాజకీయ పర్యటన లెక్క జరిగింది. అక్కడ డ్రోన్ ఎగరవేయడము, ఆల్రెడీ అక్కడ ఆ ప్రపంచ సుందరి మనల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ ఎగరవేయద్దు అనేది చెప్పారంట. కానీ వీళ్ళు ఆ మాటల్ని పట్టించుకోకుండా డ్రోన్ ఎగరవేసే అవసరం ఏముంది?
ఒక ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళు అది రాజకీయ ప్రోగ్రాం కాదు. అవును జాతరకు వెళ్ళిన వాళ్ళు డ్రోన్ ఎగరేసే అవసరం ఏముంది, ఆ డ్రోన్ ఎగరవేసిండ్రు. అవును ఆ తర్వాత ఏ కార్యకర్త ఇంటికి అయితే వెళ్ళిందో అవును ఆ కార్యకర్త కవిత వచ్చిపోయినాక నాకు 30,000 ఖర్చు వచ్చింది, నాకు వచ్చింది లేదు, పోయింది లేదు అయ్యో అని మాట్లాడుకోవడము, ఈ రకంగా వాళ్ళ జాగృతి ఉంది. ఈ రకంగా అంటే ప్రతి ఏ చిన్న అంశాన్నైనా దాన్ని ఆ పేరుకది జాతర కానీ అదొక రాజకీయ అంశంగా మార్చుకునే విధంగా వాళ్ళు ఆ రకంగా చేసుకుంటున్నారు. మరి అంటే ఇప్పుడు ఏ కార్యకర్త ఇంటికి అయితే వెళ్ళిందో ఆ కార్యకర్త నాకు 30,000 ఖర్చు వచ్చింది అని బాధపడుతున్నాడు అన్నప్పుడు మరి ఆ కార్యకర్తకు అంత ఇబ్బందులలో ఉంటే మరి వెళ్ళిన కవిత ఆ కార్యకర్త పరిస్థితి చూసుంటే ఆ కార్యకర్తకు సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేసి ఉంటే ఆ మాటే బయటికి రాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా ఉంది జాగృతి. అంటే ఇట్లా చాలా మంది ఇదే విధమైన పరిస్థితి ఉంది అనుకోవచ్చు జాగృతిలో. మనకు తెలిసి చాలా మంది అసంతృప్తి తోటి ఉన్నారు. కవిత ఇప్పుడు ఏదైతే యాంటీగా మాట్లాడుతుందో వ్యవహరిస్తుందో అది కూడా కవిత ముందు మాట్లాడలేక కవిత టర్న్ అవ్వగానే చెవులు కొరుకుంటున్న వాళ్ళు, తిట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే దూరం కూడా అయిపోయినరు అని అది కూడా వినిపిస్తుంది. వాళ్ళకు కేటీఆర్ యాక్సెప్ట్ చేయరు, కేటీఆర్ దగ్గరికి పోలేరు, హరీష్ రావు దగ్గరికి పోలేరు, ఇంకా పెద్ద అయిన ఫామ్ హౌస్, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి. అందుకని ఇంకా దిక్కు దిగానలేక ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామని కొందరు, చూద్దాం ఏం జరుగుతుందో అని కొందరు, ఏదైనా ఉన్న వాళ్ళు కూడా చాలా బాధతోటే కవితను తిట్టుకుంటూనే ఉంటున్నారు. కానీ మరి కవితకు ఇంకా క్లోజ్గా ఉన్న నలుగురు ఎవరు ఇంకా కూడా ఎంఐ ఫీల్ పెడుతున్నారో ఇంత జరుగుతాయి కూడా అర్థం కావచ్చు. అంటే ఇటు జాగృతి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంత అసంతృప్తిగా తన మీద ఉన్నారనే విషయం తనకు తెలియదు అంటారా? ఎట్లా తెలుస్తుంది? అది తెలుసుంటే కవిత ఎంపీగానే ఓడిపోకపోతుండే కదా. అది తెలుసుంటే ఎంపీగా అక్కడ ఎమ్మెల్యేలు అందరు గెలిచి ఎంపీ ఓడిపోయింది అని అంటే ఎంత అసంతృప్తి ఉంటే జరిగి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి కూతురు అదే పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు, అదే పార్టీ సింబల్ మీద ఒక సీఎం కూతురు ఓడిపోయింది అని అంటే దాన్ని బట్టి నా చుట్టూ ఏం జరుగుతుంది, నన్ను ఎంత భ్రమాలలో పెడుతుండ్రు, ప్రజలు నా మీద ఎంత అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యేల డిష్ పెట్టండి, ఎమ్మెల్యేల అసంతృప్తి అనేది డిఫరెంట్. కానీ ఎంపీగా ఓటేసేటోళ్ళు అయితే ఎమ్మెల్యేలతో పాటు ప్రజలే కదా. మరి ఆ ప్రజలు ఓటేయకుండానే ఆ పరిస్థితి వచ్చింది కదా కవితకి. ఇప్పటికైనా అది గమనించుకోవాలి కదా. ఓకే, అంటే రజతోత్సవ సభలో మీరు చూసినట్లయితే కేసీఆర్ పరోక్షంగా కేటీఆర్ని తన వారసుగా ప్రకటించారు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. మీకేమనిపించింది అసలు రజతోత్సవ సభలో కేటీఆర్ వారసుడు అనుకోవచ్చా? యాక్చువల్గా ఇది వారసత్వ రాజకీయంగా వచ్చిన పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసము పుట్టిన ఎజెండా టీఆర్ఎస్ పార్టీ. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్గా చేసిండ్రు. ఒక్క కేసీఆర్ ఉంటే ప్రజలు ఎన్ని రోజులైనా రిసీవ్ చేసుకుంటారు, ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు. కానీ ఫక్త్ కుటుంబ పార్టీ చేసే ఎవరిని గెలవకపోయేసరికి ఈరోజు ఈ దుస్థితి, ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా మళ్ళీ పోనీ మేము గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చెయ్యక అధికారంని అనుభవించినాము అని అనుకోకుండా ఇంకా కూడా నేను ప్రమోట్ చేయకపోయినా ప్రమోట్ చేసినట్టు ఆ సభ చూపించిండ్రు. కానీ ప్రతిపక్ష నేతగా ఉండి హౌస్కి వచ్చి ప్రభుత్వంకి పెద్దన్నలాగా, పెద్ద మనిషిలాగా సలహాలో సూచనలో అవి చేయకుండా, ప్రతిపక్ష నేత హోదా నిర్వర్తించకుండా ఏంటి అంటే వాళ్ళకు ఒకటి దొరికింది ఛాన్స్. 25 సంవత్సరాలది ఒక బయటికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టుకోవడానికి 25 సంవత్సరాల ఫంక్షన్ లాగా రజతోత్సవం అనే పేరుతోటి ఏ రకంగా 25 సంవత్సరాలు అవుతుందో అది అర్థమైతలేదు. ఇప్పుడు అది టీఆర్ఎస్ పార్టీ కాదు 25 సంవత్సరాలు అనడానికి.
టీఆర్ఎస్ పార్టీ అయితే 2000 కోట్ల పుట్టింది కాబట్టి మొన్నటి లెక్కకు చూస్తే 20 సంవత్సరాలు అనుకోవాలి. అవును. మరి అది బీఆర్ఎస్ పార్టీ కదా, అవును. అక్కడ బీఆర్ఎస్ అనే రాసిండ్రు కదా, టీఆర్ఎస్ అని రాయలే కదా. మరి బీఆర్ఎస్ అంటే 3 ఏళ్ళే కదా. మరి ఇంకా దేనికి రజతోత్సవము, ఎవరికి రజతోత్సవము, ఎవరికి పట్టాభిషేకం చేయడానికి, ఎవరిని ప్రమోట్ చేయడానికి, ఎవరిని దూరం పెట్టడానికి, ఎవరిని నెట్టడానికి, అది ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే రజతోత్సవ సభ వేదికగా ఇటు హరీష్ రావును కవితను నేరుగానే పక్కన పెట్టిరు అనుకోవచ్చా? ఆ సభ తీరును బట్టి చూస్తే అర్థమైంది ఒకటే, కేసీఆర్ కేటీఆర్ అంతే. అంతే. ఇప్పుడు హరీష్ రావు పైన పెట్టి అసలు హరీష్ రావు గత కొంతకాలం నుంచి పార్టీలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో దీనిలో హరీష్ రావు పార్టీనే పట్టుకునే అవకాశం ఉందా? ఆయన కూడా కవితలాగా ఏమైనా వేరే పార్టీలోకి పోవడానికి లేకపోతే కొత్త కొంపటి పెట్టడానికి అవకాశం కనబడుతుందా? అసలు చెప్పాలంటే బాధ అనిపించే అంశమే కానీ కేసీఆర్ ఏమో మౌనం వీడతలేడు, ఏదో ఒకటి చెప్పట్లేదు. వీళ్ళక 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి అందరికీ ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్సీ ఉంది, అయినా కానీ ఆ ప్రభుత్వంలో మొత్తం వాళ్ళే నడిపినారు కాబట్టి వాళ్ళ చేతుల్లో ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలుగా ఉండలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాళ్ళకు ప్రజలు మా వల్ల అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది లేదు. ఇప్పుడు మేము ఆ మంత్రుల హోదాలలో ప్రభుత్వంలో లేకపోతే అనేది ఆ బాధ ఉన్నది, ఆ ప్రోటోకాల్ అనుభవించి ఇంకా పార్టీ గురించి కానీ ప్రజల గురించి కానీ వాటికంటే ముందు మా ఉనికి ఏంది అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. అసలు ఈ పెద్ద మానసికంగా ఒక రకంగా హింస పెడుతున్నారు వాళ్ళు. ఈ పెద్ద ఆయన ఎప్పుడు పోతాడా అని కూడా చూస్తున్నారు వాళ్ళు. పోయిన రోజు ఎవరికి వాళ్ళు మేము హైజాక్ చేసుకోవచ్చు, లేకుంటే మేము బయటకు పోవచ్చు, మేము ఏదో ఓట్ చేసుకోవచ్చు, ఏదో పార్టీకి పోవచ్చు అనే దాంట్లో కొందరు వెయిట్ చేస్తున్నారు. హరీష్ రావు అయితే సిద్దిపేటలో ఒక వేదిక సందర్భంగా ఏడ్చిండు గొల్లున. ఏడ్చి తన మనసులో ఉన్న బాధ ఆవేదన ఆయన ఎవరికి చెప్పుకోలేక నిజంగా కూడా ఇబ్బంది పడుతున్నాడు. కానీ చెప్పే పరిస్థితి లేదు, బయటికి వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. సో అందుకని ఆయన అందులో కుమిలిపోతున్నాడు, అణిగిపోతూ వంగిపోతూ కుమిలిపోతూ ఉన్నాడు. ఓకే. అంటే ఇది ఎన్ని రోజులు అంటే హరీష్ రావు కనుక ఇదే పంతాలు కొనసాగితే రేపు రాజకీయంగా ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా? హరీష్ ఆ పంతాల కొనసాగకుండానే ఎప్పుడైతే హరీష్ స్టేట్మెంట్ ఇచ్చిండో నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని ఏదో ప్రెస్ మీట్ పెట్టిండు కదా తెలంగాణ భవన్లో. ప్రెస్ మీట్ పెడతా మీలా ఒక మీడియా వాళ్ళు అడిగిన దానికి నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అనే స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చినాక ఇమీడియట్ గా కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళిండు కదా. వెళ్ళింది వేరు, కూడా మాట్లాడుకున్నవి వేరు, బయట మీకు తెలిసేది కనిపించేది వినిపించేది వేరు. అంటే ఏం వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగి ఉండొచ్చు అసలు? డెఫినెట్ గా కవిత లెటర్ ఇచ్చింది, ఆ లెటర్లు ఇచ్చింది చాలా ఉంది. కవిత మీడియా లేక రివీల్ చేసినా కూడా, లేకుంటే డైరెక్ట్ అనౌన్స్ కవితనే ఏ మీడియా ప్రెస్ మీటో ఏదో పెట్టి అనౌన్స్ చేసినా కూడా అప్పుడు మాకు ఇబ్బంది ఉంటది, ఇట్లా ఎవరికి వాళ్ళము ఉంటే కష్టమైద్ది. అందుకని ఏ రకంగా ఇప్పుడు కవిత లేఖ కానివ్వండి, కవిత మా పేర్లు చెప్తే పరిస్థితి ఏందని కానివ్వండి, ఇంకొకటి అంశం కూడా ఇక్కడ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, ఆ ఇద్దరు అంశం కూడా ఉంది మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ లో. ఆల్రెడీ శ్రవణ్ రావు ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు, అరెస్ట్ అయిండు. ప్రభాకర్ రావు రావాలి, వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ప్రభాకర్ రావు వచ్చినా ఎట్లుంటది, శ్రవణ్ రావు నోరు ఇప్పినా ఎట్లుంటది, వీటన్ని అంశాలు అది కూడా రాబోతుంది, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పెద్దవి అంటే ఇప్పుడు కవిత ఇంకా తలనొప్పి కదా అయ్యింది. కాబట్టి వీటన్నింటినీ మన ఇద్దరం కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. ఎట్లా చేయాలి అంటే కవితను కన్విన్స్ చేసే అవకాశం ఉందా, లేదంటే ఆమెను బయటికి సాగనంపేటువంటి ప్రక్రియ ఏమైనా జరుగుతుందా వాళ్ళిద్దరి మధ్యలో? అంటే ఇక్కడ హరీష్ కేటీఆర్ది డిఫరెంట్ ఉంది పరిస్థితి, కవితది డిఫరెంట్ ఉంది. కవిత ఆల్రెడీ కేసులో ఉంది కదా, కేసులో ఉన్నది, ప్రాపర్టీస్ ఫ్రీజ్ అయి ఉన్నాయి, అటాచ్ అయి ఉన్నాయి, ఈడీ అటాచ్ అయి ఉన్నాయి. వీళ్ళకు అది లేదు. ఇప్పుడు
ప్రభాకర్ రావు వస్తే శ్రవణ్ రావు నోరు విప్పితే అందులో ఏమన్నా వీళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడు వీళ్ళకి ఏమన్నా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు కదా, ఆ పొజిషన్లో ఉన్నారు అంతే కదా. వీళ్ళకు కవిత అంత ఇబ్బంది లేదు కాబట్టి ప్రజలకు కూడా వీళ్ళు పోగలుగుతున్నారు. కవితకు అంత ఇంకా యాక్సెస్ రావట్లేదు కదా ప్రజల్లో. సో అందుకోసమని వీళ్ళు జరగబోయే కవితదైనా, ప్రభాకర్ రావు శ్రవణ్ రావుదైనా, ఈ కాళేశ్వరందైనా, ఏదైనా ఏ రకంగా మనం కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఇంకొకటి నాకున్నంత వరకు నా సమాచారం కాదు, నా కుటుంబ సభ్యురాలని కాబట్టి నేను అనుకునేది ఏంటి అని అంటే, కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ అయినా హరీష్ను ఫ్లోర్ లీడర్ చేస్తారేమో, ఫ్లోర్ లీడర్ చేసే ఒప్పందము జరిగి ఉంటుండొచ్చు. అది కేసీఆర్ చెప్తే అప్పుడు కేటీఆర్ కంపల్సరీ అండర్స్టాండింగ్కి వచ్చి నేను అది నువ్వు ఇది ఇద్దరం కలిసి పని చేసుకుందాము అనే దాంట్లో కూడా ఆ అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ అంశాల మీద చాలా చర్చలు, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, 2 రోజులు. పేరుకి అక్కడ హరీష్ ఫాదర్ పేరు, ఉద్యోగ సంఘాల పేరు, అవన్నీ కానీ అందరినీ కూడా ఉద్యోగ సంఘాలు కానివ్వండి ఎవరినైనా కూడా మేమున్నాం, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళది తిప్పుకునే విధంగా కార్యాచరణ చేసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్